మా పెద్దలుడితో మాట్లాడి మీకు ఫోన్ చేసి చెప్తామండి. అలాగేనండి, మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరేనండి. మేము బయలుదేరుతాం. అందరికీ నమస్కారం. మీ ఆశ్చర్యానికి కారణం నాకు అర్థమైంది. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే ఎవరైనా సరే ఇలాగే చూస్తారు. కానీ ఇప్పటిదాకా నేనెవరో మీకు తెలియకపోయినా మీకు మాత్రం బాగా కావలసిన వాడిని. ఎలాగంటే మీ పెద్దలుడు అభిరామ్కి నేను బాబాయ్నవుతాను కాబట్టి. ఓ మీరా? నమస్కారం అండి. వీళ్ళేనా మన లాస్ట్కి కాబోయే అత్తమామలు? అవునండి. మీ అబ్బాయి రాలేదా? రాలేదండి. మీ వాడితో చెప్పండి చాలా అదృష్టవంతుడని. వజ్రం లాంటి పిల్లని చేసుకోబోతున్నాడు. మా అమ్మాయిని చేసుకోవాలంటే ఎవరికైనా సరే రాజి పెట్టుండాలి. అలాంటి లక్షణాలున్నాయి మా అమ్మాయిలో. అందుకే కదండి మీ సంబంధం కోసం అంత తపన పడుతుంది. ఒక గొప్ప కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారు. అంతకంటే కావాల్సిందే ఉందండి. మేం కూడా అదే ఫీల్ అవుతున్నామండి. బావుగారు, ఇక మేము బయలుదేరుతాం. మంచిదండి. వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళి రండి. రండి బావగారు, రండి. అన్నయ్య గారు, కాఫీ గానీ టీ గానీ? ఇప్పుడేం వద్దమ్మా. ఇంకేంటి బావగారు, అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అన్నీ అనుకూలంగానే ఉన్నాయండి. అల్లుడు గారితో మాట్లాడి ఓ మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం అనుకుంటున్నాం. మంచిది, మంచి ఆలోచన. అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మీరు తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. తప్పు చేస్తున్నావా? మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం కాకపోవటానికి ఏముంది? లాస్య ఎవరినో ప్రేమించిందంట కదా. ఆ అమ్మాయి ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇలా వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూడటం కరెక్ట్ కాదు అంటున్నాను. లేదండి, మొదట వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. కానీ ఇంతలో ఏమైందో ఏమో, అభిరామ్ వద్దని చెప్పారు. అందుకే ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుంటున్నాం. వద్దు, ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోండి. ప్రేమించుకున్న వాళ్ళని విడదీయటం మహాపాపం అండి. అర్థం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించండి. అది కాదండి, అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దామని చెప్పిన అభిరామ్ సడన్ గా వద్దు అన్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా చేస్తాం చెప్పండి? ఎన్నున్నా ఎలాంటి పరిస్థితులున్నా సరే అర్థం చేసుకుని సర్దుకొని ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయటం చాలా మంచిదండి. లేదండి, అల్లుడు గారు వద్దని చెప్పారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏంటిని మేము అడగను కూడా అడగం. అలా అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఈ విషయంలో అతని నిర్ణయమే మా నిర్ణయం. అతను ఏం చెప్తే అదే చేస్తాం, అంతే. అయితే కుదరదంటారు? అవునండి. అయినా ఈ విషయంలో మీరు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి కొన్ని లెక్కలుంటాయిలేండి. చర్చలు శాంతియుతంగా ఫలిస్తాయని ఊహించి వచ్చాను. కానీ ఇక్కడున్న వాతావరణాన్ని చూస్తుంటే బ్లాక్మెయిల్ దాకా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
ఇప్పటిదాకా ఎంతో పద్ధతిగా బాధ్యతగా మాట్లాడినవాడు సడన్ గా ఏంటిలా ప్రవర్తిస్తున్నాడు అని షాక్ అయినట్టున్నారు. నా ఒరిజినల్ క్యారెక్టరు ఇదే. నేను చాలా పవిత్రమైన పాపాత్ముణ్ణి. సర్లే గాని మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేయాలి. లేదనుకో, ఇలాంటి ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని నేరుగా అభి దగ్గరకు వెళ్తాయి. అప్పుడు జరిగే పరిస్థితులేంటో పరిణామాలేంటో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని వీడెందుకు డిమాండ్ చేస్తున్నాడు, అందుకోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న 1,000,000 డౌట్లు ఈ పాటికి మీకు వచ్చే ఉంటాయి. అందుకే చెప్పాను ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందని. ఇప్పుడు మీ ముందున్న లెక్క ఒకటేనమ్మా. నేను చెప్పినట్టు విని మీ చిన్న కూతురికి పెళ్లి చేసి పెద్ద కూతురు కాపురం నిలబెట్టుకుంటారో కాదని చెడగొట్టుకుంటారో మీరే తెలుసుకోండి. వస్తానమ్మా. అందరికీ నమస్కారం. గుర్తుపెట్టుకోండమ్మా, నేను పవిత్రమైన పాపాత్ముణ్ణి. ఇక్కడే ఉన్నాను సార్, ఇప్పుడే వచ్చాడు. అంటే సార్ పక్కనే ఉన్నాను, కాకపోతే ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతున్నాను సార్. అందులోనూ క్వాలిస్లో వెళ్ళానంటున్నారు. నా బండే ఫ్రెండ్ ఇది సార్. సీతారాం మాదిరి సార్, అదే మొన్న ర్యాకెట్ విషయంలో అరెస్ట్ అయింది కదా ఆవిడ. మీ రికమెండేషన్తో నేను జాబ్లో జాయిన్ అయితే అందరూ నన్ను మీ మనిషిలా చూస్తారే తప్ప సాటి ఎంప్లాయీలో చూడరు. ఎర్లీ ఏజ్ లో చనిపోయే చిన్నపిల్లల చివరి కోరిక తీర్చే మేకే విత్ ఫౌండేషన్ లో తేజ వాలంటీర్. నాకెవరు లేరు సార్, నేను అనాథని. నాకెవరు లేరు సార్, నేను అనాథని. నిన్నటి సరుకంతా జాగ్రత్తగా లెక్క చూసి నాకు చెప్పు. బాబాయ్, ఈ పాటిగా దేవరాజు గారు లాస్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా పెళ్లి గురించి కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతూ ఉంటాడు కదా బాబాయ్. అవునరా అబ్బాయి, నువ్వేమైనా మామూలు స్ట్రోక్ ఇచ్చావా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడమే కాదు, రెడ్, బ్లూ, బ్లాక్, ఎల్లో సప్తవర్ణాలు కనిపించేలా స్ట్రోక్ ఇచ్చావు. లేకపోతే చంపేస్తాను, పొడి చేస్తాను అని వాడు నన్ను బెదిరిస్తాడా? అందుకే ఇలా రివర్స్లో బ్లాక్మెయిల్ ప్లాన్ చేశా. ఆ దేవరాజు గారు పేరుకే పెద్ద ఫ్యాక్షనిస్ట్ కానీ
అభిరామ్ గారంటే మాత్రం వాడికి వణుకు బాబాయ్. అతని పేరు చెప్తే చాలు పక్కలో అనుభవం పేలినట్టు ఉలిక్కి పడతాడు. ఇన్నాళ్ళు వాడు ఏం చేస్తాడో ఏమోనని భయంతో వాడు చెప్పినవన్నీ తప్పక చేశాను బాబాయ్. ఇన్నాళ్ళకి వాడి వీక్నెస్ దొరికింది. ఇక వాడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు బాబాయ్. అమ్మా భూమి, అమ్మా ఏమైందమ్మా? నన్నెందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నా? వాడేమైనా అన్నాడా? చెప్పమ్మా ఏమైందమ్మా? నాన్న ఏమైంది నాన్న? అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? చెప్పండి నాన్న, ఏం జరిగింది నాన్న? నువ్వైనా చెప్పు పిన్ని, ఏం జరిగింది? ఆ దేవరాజ్ ఏమైనా అన్నాడా? అందరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఏం జరిగిందో చెప్పు పిన్ని. లాస్యకి వాడితో పెళ్లి చేయకపోతే ఇలాంటి ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని నేరుగా అభి దగ్గరకు వెళ్తాయి. నేను చెప్పినట్టు విని మీ చిన్న కూతురికి పెళ్లి చేసి పెద్ద కూతురు కాపురం నిలబెట్టుకుంటారో కాదని చెడగొట్టుకుంటారో మీరే తెలుసుకోండి. వీడి బెదిరింపులు చూస్తుంటే అన్నంత పని చేస్తాడేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో, పరిస్థితులు ఎంతవరకు దారి తీస్తాయో ఏం అర్థం కావడం లేదు. అమ్మా, పరిస్థితులు అంత దూరం వస్తే నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు. జరిగిందేంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఆయన అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కూడా. మీరు అనవసరంగా కంగారు పడకండమ్మా, ఏం కాదు. అది కాదే అమ్మా, ఏం కాదని చెప్తున్నాను కదా, భయపడద్దు. ఆ తేజగాడు ఆ దేవరాజ్ మనిషి. ఏంటమ్మా ఏం నువ్వు చెప్పేది? అవును నాన్న, లాస్యను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని మోసం చేయమని వాడి నా దేవరాజే అరేంజ్ చేశాడు. ఈ విషయం తెలిసే ఆ తేజతో పెళ్ళొద్దని ఆయన చెప్పారు. అమ్మో అమ్మో, ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనగానే వాడెవడో తెలుసుకోకుండా, వాడి గురించి ఎంక్వైరీ చేయకుండా ఆయన గుడ్డిగా నమ్మి ఎలా పెళ్లి చేస్తారనుకున్నావమ్మా? దేవుడి దయ వల్ల ఒక గండం తప్పిపోయింది, కానీ ఇంకో గండం వచ్చి పడింది కదే. అమ్మా, ఈ గండం నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఏమీ కాదమ్మా, అంతా మంచి జరుగుతుంది. మీరు అనవసరంగా భయపడకుండా ధైర్యంగా ఉండండి. నాన్న, ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. అమ్మా, నేను వెళ్ళొస్తాను. పిన్ని, వెళ్ళొస్తాను. బాధపడింది చాలే, పద.
వదినా వదినా నువ్వా? నమస్తే వదినా. ఎందుకొచ్చావు? వదిన అడుగుతుంది, చెప్పు. రేపింట్లో పూజ పెట్టుకున్నాం అక్క, అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చా. ఇక్కడ ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. దేవుడు మీరెప్పుడొచ్చారా? ఇప్పుడే వచ్చానమ్మా. నీతో చెప్పాను కదా పూజ గురించి, అందరిని పిలుద్దామని వచ్చాను. మంచిది. ఇలా పండగలకి పబ్బాలకి రాకపోకలుంటేనే కదా మనకి మధ్య సంబంధాలుండేది. ఏమే సుభద్ర, అలా బట్టల షాపులో బొమ్మలా నిలబడతావేమిటే? బొట్టి పెట్టి పిలువు. రేపు మా ఇంట్లో పూజ, మీరందరూ తప్పకుండా రండి. ఏమయ్యా ధర్మరాజా, ఏమిటి విశేషం? అడుగుతుందిగా, చెప్పు. రేపు మా ఇంట్లో పూజ, మీరు కూడా తప్పకుండా రండి. భోజనాలుంటాయా? అమ్మో, నోరు మూసుకో. ఎక్కువ మాట్లాడంటే చంపేస్తాను. అమ్మా, మరి మేము బయలుదేరుతాం. మంచిదిరా, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. వెళ్ళొస్తాం. ఆ, పదా. ఇంట్లో పూజ ఉంటే పిలవడానికి వచ్చాను బాబు. కానీ నేను మాత్రం నీకో విషయం చెప్దామని వచ్చాను. తేజగాడు నా మనిషి అని నీకు తెలిసిపోయిందంటగా. తెలిసాక కూడా భయపడి పారిపోకుండా వీడేంటి ఇంత ధైర్యంగా వచ్చాడు అని షాక్ అవుతున్నావా? ఎదుర్కోవటానికి నా ఆయుధాలు నాకుంటాయి కదా. సింహాన్ని వేటాడటం అంటే గురి చూసి బాణం వేయటం కాదు, కోరలు పీకి గోళ్లు తీసి ఆడించటం. అది ఈ దేవరాజ్ సిద్ధాంతం. ప్రస్తుతం నీ విషయంలో నా ఎత్తుగడ అదే. నిన్నొక రాముడిగా కొలిచి నీ కోసం ప్రాణాలు సైతం ఇవ్వటానికి వెనుకాడని నీ తమ్ముణ్ణి నిన్నొక మోసగాడిగా పిలిచే స్థితికి తీసుకొచ్చాను. ఇక రేపో మాపో నీ తల్లిగాని తల్లి, మీ అమ్మను కూడా నీ నుంచి వేరు చేస్తాను. నిన్ను ఏకాకిని చేస్తాను. లాస్యకు తేజకు పెళ్లి చేసి నిన్ను మానసికంగా చిత్రవద చేస్తాను. ఇంకా మధ్యాహ్నం ఇంకా భోంచేసినట్లేవు. వాయిస్లో ఆవేశం కంటే వణుకెక్కువగా వినపడుతుంటాను. భయపెట్టేవాడి గుండెల్లో, దమ్మున్నవాడి కళ్ళలో పొగరు కనిపించాలి. ఇలా భయం కాదు. నాతో మాట్లాడుతున్నంతసేపు నీలో నన్నేదో చేయాలన్న ఆవేశం కంటే నిన్నేదో చేస్తానన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది. మాట్లాడటానికే భయపడేవాడివి. ఇంకేం చేయగలవు దేవరాజు?